రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక విషయంలో విమర్శలు అనేవి చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. అవి ఏంటి అంటే, మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారిని ఏపీ ప్రజలు గెలిపించింది ఏపీ డెవలప్మెంట్ కోసం, ఏపీలో ఉన్న ప్రజలకి ఉద్యోగాలు కల్పించడం కోసం, ఒక రాజధాని సుస్థిరమైన రాజధాని ఏర్పాటు చేయడం కోసం ఏపీ ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు మాత్రం సనాతన ధర్మ అని చెప్పేసి సనాతన ధర్మ డిక్లరేషన్కి సంబంధించిన ఇష్యూస్ అన్ని తన మీద వేసుకుని ముందుకు వెళ్తున్నారు. అయితే ఇక్కడే పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే వచ్చి 3-4 నెలలు అవుతుంది, ఆ సనాతన ధర్మ అని చెప్పేసి ఏపీ ప్రజలకి ఇంతవరకు ఇచ్చిన హామీల్లో ఒక్కడు కూడా నెరవేర్చలేదు. మరొక వైపు పక్క రాష్ట్రాలతో గొడవలు పెట్టుకుంటుండే. ఇప్పుడు తమిళనాడు పక్క రాష్ట్రం, ఆ పక్క రాష్ట్రంకి ఉన్న డిప్యూటీ సీఎం ఎవరయ్యా అంటే ఉదయనిధి స్టాలిన్. ఇలాంటప్పుడు ఉదయనిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మ మీద చేసిన వ్యాఖ్యలని ఇప్పుడు అంటే 1 సంవత్సరం క్రితం ఆయన వ్యాఖ్యలు చేస్తే వాటిని ఇప్పుడు తీసుకొచ్చి రాజకీయం చేయటం ఎంతవరకు సమంజసం? వచ్చి 3 నెలలు కూడా కాలేదు. ప్రజలకి మీరు డెవలప్మెంట్ చేసి చూపించాలి. కానీ ఈ సనాతన ధర్మ వీటన్నిటిని కాపాడటం కోసం చిన్నజీర స్వామి ఉన్నారు, స్వరూపానంద ఉన్నారు, బీజేపీ పార్టీ ఉంది, ఆర్ఎస్ఎస్ ఉంది. వీటన్నిటిని పక్కన పెట్టి మీరు డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలని చెప్పేసి ప్రజల నుంచి ఒక వాదన అయితే బలంగా వినిపిస్తూ ఉంది. వచ్చి 3 నెలలు కాకముందే పక్క రాష్ట్రాలతో గొడవలు ఎందుకు? ఎందుకంటే మనకి ఏదైనా భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు సంబంధించినప్పుడు పక్క రాష్ట్రాలే మన ఆదుకోవాలి. ఎందుకంటే ఎక్కడి నుంచో వేరే రాష్ట్రాలు అయితే రావు కదా, తమిళనాడుకి మన పక్క రాష్ట్రమే. అలాంటప్పుడు పక్క రాష్ట్రంతో ఉన్న గొడవలు ఎందుకు అని ఒక వాదన అయితే బాగా బలపడుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈ సనాతన ధర్మ అంశాన్ని పక్కన పెట్టి ఆయన్ని ప్రజలు దేనికి గెలిపించారో, ఏపీ డెవలప్మెంట్ కోసం, ఏపీ యొక్క అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గెలిపించారు కాబట్టి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. కానీ వీటన్నిటి మీద పవన్ కళ్యాణ్ ఎందుకు తలదూర్చుతుండు అనే ఒక వాదన అయితే బాగా బలపడుతుంది. ముఖ్యంగా వచ్చి 3 నెలలు కాకముందే పక్క రాష్ట్రాలతో వివాదం అనేది పెద్ద అంటే చేసిన డెవలప్మెంట్ ఏమీ లేదు. పక్క రాష్ట్రాల మీద వివాదం ఎందుకు అని చెప్పేసి చాలామంది మేధావుల నుంచి అలాగే ఏపీ ప్రజల నుంచి కూడా ఒక వాదన అనేది బాగా బలపడుతూ ఉంది. అంటే కొంతమంది నాలెడ్జ్ అంటే ఇప్పుడు మనం మోడీ లాంటి వాళ్ళు మన పక్క దేశాలతో డిప్లొమసీ మంచిగా ఉండాలి, వాళ్ళతో సహనంగా మెలగాలని కోరుకుంటారు. ఎందుకంటే రేపు భవిష్యత్తులో మనకి విపత్తులు వస్తే వాళ్ళే మనకి స్పందిస్తారు, త్వరగా స్పందిస్తారు. అలాంటప్పుడు ఇప్పుడు మనం కూడా మనకి ఏమైనా అయినప్పుడు మన పక్క రాష్ట్రాలతో గొడవలు అయితే రేపు వాళ్ళు స్పందించరు కదా. ఆ గొడవ అనేది చిలికి గాని వాళ్ళకి భవిష్యత్తులో 2 రాష్ట్రాల మధ్య తీవ్రమైన గొడవలు కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ వైపుగా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించట్లేదు అనేది ఒక వాదన అయితే బాగా బలపడుతుంది. మరి చూడాలి పవన్ కళ్యాణ్ గారు ఇకనైనా తన యొక్క రూట్ని మార్చుకొని డెవలప్మెంట్ వైపు అడుగు పెడతారని మనం కూడా కోరుకుందాం. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే.